నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన భద్రత, కలెక్టర్లతో ఎన్నికల అధికారి సమీక్ష. బెయిల్ కోసం పిన్నెల్లి పిటిషన్, వీడియోపై అంబటి అనుమానం. టీడీపీ నేతలు చలో మాచర్లతో అప్రమత్తం, గొల్లపూడిలో దేవినేని ఉమా గృహ నిర్బంధం. వైశాఖ పౌర్ణమి రోజున సింహాచలంలో రద్దీ, అప్పన్నకు రెండో విడత చందన సమర్పణ. పటిష్టమైన భద్రతతో ఓట్ల లెక్కింపు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లకు ఈ మేరకు సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం ఆయన శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుండి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ఏర్పాటు చేశామన్నారు. Coming to senior county, sir, we are proposing 40 tables across all the segments of the AC, sir, of the DC, sir. So maximum we have in Padapatnam, where we have 323 polling stations and we are anticipating 24 rounds of counting, sir. So approximately by 3:30, 4 p.m. we should be able to push the counting. That's the estimated time, sir. And randomization, first randomization we are proposing on 28, sir. Second randomization, once the observers come to the district, sir, on second, if everybody comes, then on second we will complete, sir. And third we will have another round of training with all the counting officials. 14 for each AC we are proposing, sir. For the Patnam we have a little bit more rounds compared to other ACs. Just 4-5 points. The first thing is that we aspect make sure that we have sufficient number of ARs also proposed for that. 30 ARs we have proposed, and already we have 2 ARs for 80 people. So we should be comfortable. Again, as far as ACs is concerned, sir, we are proposing 4 tables in 5 ACs, sir, and in 3 ACs we are proposing 3 tables, sir. So maximum 4 rounds we are anticipating, sir. So in each and every AC we are also proposing 1 80 PBS ARO with 10 recounting tables, so that parallelly it can happen, sir. So by that our base will be expedited. అక్రమ కేసులతో భయపెట్టిన మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని, ఈవీఎంల ధ్వంసాలపై వీడియోలన్నీ ఎన్నికల కమిషన్ బయట పెట్టాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక ఈవీఎం ఘటనను చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆయన తప్పు చేశాడు అని ఎత్తు చూపుతున్నారు. సరే, ఆ ఘటన పక్కన పెడదాం. ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు 7-8 చోట్ల ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది? ఎందుకు తెలుగుదేశం ఇరగ్గొట్టిన వీడియోలు లేదు? అన్ని ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో, ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు, ఇటు టీడీపీ తరఫున కావచ్చు, ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు? అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు? బూతుల్లో ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి. ఆ తప్పులు జరిగినాయని గత 10 రోజుల నుంచి ఘోషిస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఉదాహరణకి పోనీ మాచర్ల నియోజకవర్గమే తీసుకుందాం. తుమ్మూరుకోడు గాని, వెల్దుర్తి గాని, చింతపల్లి గాని, వేపకంపల్లి గాని, ఒప్పిచెర్ల గాని రిగ్గింగులు జరిగినాయి. అక్కడ ఏజెంట్లను లాగేశారు, క్లియర్ గా కనపడుతున్నాయి. ఈ రోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఆ వీడియోలు చూపెట్టారు. ఇదే పాలవాయి గేట్ లో మా ఏజెంట్లను బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణారెడ్డి గారు. మరి అది లాగుతున్న వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు? అదే పాలవాయి గేట్ లో ఈ ఘటన ఏదైతే ఈవీఎం ఎరగొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది, ముందు 2-3 గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు? తీయండి, అన్ని వీడియోలు తీయండి. నేను చెప్పిన ఊర్లన్నీ కూడా ఒకసారి రిగ్గింగ్ జరిగిందా జరగలేదా, అందుకే కదా వీడియో కెమెరాలు పెట్టింది. మాకు ప్రూవ్ చేయండి. మేము ఈరోజు కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఒక ప్రధానమైన పార్టీకి ఆ వీడియోలు చూపెట్టి లేదు
ఇదిగో ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగిందని మాకు ప్రూవ్ చేయాలి కదా, మాకు జనానికి చెప్పాలి కదా. ఆరోపణలు వచ్చినప్పుడు ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది కదా. అది కానప్పుడు ఇంక ఈ తతంగమంతా ఎందుకు, ఈ కెమెరాలు ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు? రాసుకుంటే పోతుంది కదా బ్రహ్మాండంగా జరిగిందని. ఎన్నికల రోజున వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తే ఆ రోజే ఫిర్యాదు చేయకుండా అధికారులు ఏం చేస్తున్నారని సిపిఐ సీనియర్ నేత నారాయణ ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. వైకాపాకు అనుకూలంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని అనుకునేందుకు ఇలాంటి ఘటనలే నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎలక్షన్స్ ఆశ్చర్యం ఏంటంటే లాస్ట్ మినిట్లో ఈసీ పట్టించుకొని డీజీపీ అంటే మార్చింది, కానీ కింద పునాదులు మొత్తం వైసీపీ సామ్రాజ్యం ఉంది. కానిస్టేబుల్స్, ఎస్ఐ, సిఐ మొదలుకొని వీళ్ళంతా కూడా వైసీపీ సామ్రాజ్యమే. వీళ్ళు పై వాళ్ళని మార్చారు కొంతమంది. వాళ్ళ మాట ఎవరు వీళ్ళు వినలేదు, వాళ్ళు చెప్పేశారు మా మాట ఎన్నో లేదు. మీకు ఎగ్జాంపుల్ రెండే. ఒకటి చంద్రగిరి నేను స్వయంగా చూశాను కాబట్టి, అంటే ఒక లేట్గా పోయాను. స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న చోట పోలీసులు పెట్టరా? మహిళా యూనివర్సిటీలో మొత్తం స్ట్రాంగ్ రూమ్ ఉంటే ఒక్క కానిస్టేబుల్ లేడు, కెమెరాలు లేవు, ఎన్నికల ఆఫీసర్లు మాత్రం ఉన్నారు. వాడు ఎవరో దాడి చేసి ఉంటే పిల్లి రామకృష్ణ అంటే వాళ్ళు అయితే చెప్పపోయేవాడు మొత్తం. అప్పుడు టీడీపీ అభ్యర్థి దాడికి వచ్చాడు. తను వెంటనే గొడ్డళ్ళు సమిట్లు తీసుకొచ్చి ప్రీ ప్లాన్ దాడి చేశారు. ఆ గన్మెన్ తను చచ్చిపోయాడు. ఎప్పుడు బయటపడింది తెలుసా? ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కారుకి ముందర రోజే కెమెరాలు పెట్టారు. ఆ కెమెరాలే సాక్ష్యమైన చెప్తే, లేకుండా పోతే సాక్ష్యాలు లేవు. వాడు కారులోనే కూర్చొని భయపడి పోలీసు ఫోన్ చేస్తే 45 minutes రాలే పోలీసు. రెండోది అందరికి తెలుసు, 11వ తారీఖు పోలింగ్ జరిగితే మాచర్ల ఎమ్మెల్యే దాన్ని పగలగొడితే ఎప్పుడు బయటకు వచ్చింది? నేను 19th కూడా పోయిన గుంటూరుకి, అప్పుడు కూడా బయటపడాల. అంటే జరిగినాక పోలింగ్ ఆఫీసర్లు ఎక్కడ ఉన్నారు, ఏజెంట్లు ఎక్కడ ఉన్నారు? మరి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలా? మరి పోలీసులు ఉండే ఉంటారు కదా అక్కడ. చివరికి ఎట్లో ఫుటేజ్ బయటపడింది కాబట్టి ఇప్పుడు టీడీపీ నేతలు చలో మాచర్లకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను గురువారం నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నాయకులు అరాచక పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లాగే కాసుకృష్ణ మహేష్ రెడ్డి ఇవన్నీ కూడా తప్పని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఒక సీఈఓ చేసిన ప్రకటనను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేపు పోలింగ్ ప్రక్రియ అయినా సక్రమంగా జరిపిస్తారా? ఇవాళ రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో 15 మంది ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో మాకు ఆరోగ్యం సరిగా లేదు, మా మీద తీవ్ర ఒత్తిళ్ళు ఉన్నాయి, మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, పోలింగ్ రోజున కూడా మాకు సహకరించలేదు, మీరు రేపు కౌంటింగ్ అయిన తర్వాత మీ సంగతి చూస్తాం అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని బూతులు తిడుతూ ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తల నాయకులు చీఫ్ సెక్రటరీ ఏం బాధ్యత తీసుకుంటున్నాడు? నీ పరిధిలో మీ ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బందికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఆ పదవిలో ఉండటానికి అనర్హుడు. నైతిక బాధ్యత వహించి కప్పుకోవాలి. ఈ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా ఆత్మకూరు మండలంలోని రామస్వామిపల్లి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సందర్భంగా నకిలీ పోలీస్ విధులు నిర్వహించారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గురువారం ఖండించారు. ఆ పోలింగ్ కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్ విధులు నిర్వహించారని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి విలేజ్ బూత్ 111, 112లో ఒక డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటిటీ కార్డ్ డ్యూటీ చేస్తున్నారు ఎలక్షన్ రోజంట. సో అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను. అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేస్తుంది ఏం లేదు. అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఏఆర్టీసీ 102817 డి తిరుమల వాసుని డ్యూటీగా చేశారు. మన పాస్పోర్ట్ చేశాము ఆ రోజుకి. వీడియోలో కూడా మన ఏఆర్టీసీనే ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసింది అంటే అక్కడ ఇది మొత్తం ఫేక్ న్యూస్. సో దయచేసి దీన్ని నమ్మకండి. సో అందులో వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ లేదంట. అది మనకి వీడియోలో అది వాళ్ళు అడిగినట్లు తెలుస్తుంది. సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ ఏదుందో అది కొద్దిగా డ్యామేజ్ అయిన వల్ల కన్సల్ట్ ఏఆర్టీసీ దాన్ని తీయడం జరిగింది. సో దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ ఫార్వర్డ్ చేస్తాము. బట్ దిస్ ఇస్ టోటలీ ఫేక్ న్యూస్ దట్ సమ్ డూప్లికేట్ పోలీస్ హ్యాస్ ఎంగేజ్డ్ ఇన్ హోల్ డే డ్యూటీ అట్ ట్రాన్స్ఫార్మేషన్. రక్తహీనతపై శ్రద్ధ వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఆయన వైద్యాధికారులతో
సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గర్భిణీలలో రక్తహీనత, ప్రసవ మరణాలు, తల్లి బిడ్డల నమోదు, ABHA యాప్ నమోదు, ఆసుపత్రి ప్రసవాలు, బర్త్ ప్లానింగ్, కంటి వెలుగు, 108 వాహనాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. You have visited, examined personally what are the factors, why it is decreased, what is your comment on that, whether Anganwadis are not functioning, which was the item which was missed, did they get the this chikki etc. during the last cycle of distribution, May cycle, whether it has been completed, whether they are taking the food from Anganwadi center, did you find any abnormal dietary habits, any non-clinical, non-government factors which are affecting their hemoglobin levels? To name చెప్పండి, తర్వాత habitation చెప్పండి, సచివాలయం ఉంటే అది సచివాలయం చెప్పండి, any adoption officer was assigned to this person, and then you tell about the case details. The ANC is from Jogumpet, sir, Ketreddy Pavani. Her HB has been 10.4, sir. 10, sir. It has been decreased to 8.4, sir. At present, she is in third trimester, sir. But we have already started her on iron support, sir. 6 doses has been given, sir. At the last testing which has been done this month, her HB is 10.5. Now, so I am trying to understand why it is decreasing. You are doing the treatment. Some cases we will be having the first trimester and second trimester. Some cases will. In this case, specific fracture. Yes, sir. She has a history of nausea and vomiting, sir. So she was unable to take iron tablets due to hyperemesis gravidarum, sir. That reason to decrease initial level It was 9.6, sir. 9.5 hemoglobin coming without any specific cause. I'm not able. విశాఖపట్నం జిల్లా సింహాచల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వైశాఖ పౌర్ణమి ఉత్సవం నేపథ్యంలో ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అడవివరంలోని వరాహ పుష్కరిణి చెరువు వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు అప్పన్న స్వామికి 2వ విడత చందన సమర్పణ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. भांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో ఇవాళ వైశాఖ పూర్ణిమ సందర్భంగా 2వ విడత చందన సమర్పణం జరిగింది. ఉదయం సుప్రభాతం అయిన తర్వాత సుమారుగా ఒక 125 కేజీల చందనాన్ని స్వామికి 2వ విడతగా సమర్పణం చేయడం జరిగింది. ఇవాళ మొదట అక్షయ తృతీయ నాడు 3 మణుగుల గంధాన్ని సమర్పించాం. ఇవాళ కాస్త ప్రౌఢ రూపం అన్నమాట, అలాంటి రూపంలో స్వామి మనకి దర్శనం అనుగ్రహిస్తున్నాడు. ఇవాళ విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం అయ్యి చందన సమర్పణ అయ్యి ఆరాధనమైన తర్వాత ఇవాళ వైశాఖ పూర్ణిమ సందర్భంగా స్నపన తిరుమంజనం స్వామివారు స్వీకరించారు. విశ్వక్సేనారాధనం పుణ్యాహవచనం పంచకలసావాహనం అయిన తర్వాత స్నపన తిరుమంజనం అయిన తర్వాత అలంకారం అయిన తర్వాత విశేష నివేదనం మంగళాశాసనం చేతమర గోష్ఠితో ఈ కార్యక్రమం పూర్తయింది. రాత్రి ఆరాధనతో ఆళ్వార్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి నమ్మాళ్వారి తిరునక్షత్రం ఇవాళ జరుగుతుంది. ఆ నమ్మాళ్వారి తిరునక్షత్రం 5 రోజులుగా జరుగుతుంది. ఇవాళ నమ్మాళ్వారి తిరునక్షత్రం చాత్ అంటాం, సమాపనోత్సవం. ఇది రాత్రి ఆరాధనలో జరుగుతుంది. వైష్ణవ ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి
ఆళ్వార్ల సంప్రదాయానికి మూలకందమైనటువంటి శఠారి అంటాం. ఆ భగవంతుని యొక్క పాదస్థానం శఠారి నమ్మాళ్వారు. అట్లాంటి నమ్మాళ్వారు యొక్క తిరునక్షత్రం మహోత్సవం జరుగుతుంది. తిరునక్షత్రం అంటే పుట్టినరోజు అన్నమాట. మహోత్సవం జరుగుతోంది ఇవాళ. అంచేత ఈ సందర్భంగా శుభదినం ఇవాళ. అంచేత పూర్ణిమ విశాఖ నక్షత్రంతో కూడినటువంటిది. అంచేత ఈనాడు భక్తులందరూ దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలని కోరుతున్నాను. ఇక్కడ ఉత్తరాంధ్ర తూర్పు తీరం తనకు 175కు 175 సీట్లు వస్తాయని కేఏ పాల్ చెప్తున్నారని, వైసీపీ అధినేత జగన్ కూడా అదే మాట చెప్తున్నారని రాష్ట్ర టీడీపీ నాయకులు ఉండి కూటమి అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. మరి పాల్కు జగన్కు తేడా లేదని ఆయన అన్నారు. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విఘ్నేశ్వర స్వామి దర్శనం కోసం గత ఎన్నికల తర్వాత కూడా నేను అయినవల్లి, వాడపల్లి ఇక్కడ ఈ 2 దేవాలయాలు కోనసీమలో ప్రసిద్ధిగాంచిన ఈ 2 దేవాలయాల దర్శనానికి వచ్చాను. అలాగే అదే పద్ధతి ప్రకారం ఈసారి కూడా రావడం జరిగింది. మళ్ళీ త్వరలో ఒక వారం, అదే 2 వారాల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కోనసీమకి అమలాపురం వచ్చి మళ్ళీ వాడపల్లి, అయినవల్లి ఈ 2 దేవాలయాలు దర్శించుకుంటాం. స్వామిని ఇక్కడ కోరుకున్నది, వాడపల్లిలో కోరుకోబోయేది ఒకటే, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన రావాలని, ఈ దుష్ట పరిపాలన అంతమవ్వాలని. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అత్యధిక స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ కోరిక అఫీషియల్గా నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ స్వామిని దర్శించుకోవడానికి 20 రోజుల్లో, 1 నెల లోపుగానే మళ్ళీ వచ్చి పునర్దర్శనం చేసుకుంటాను. పునర్దర్శన ప్రాప్తి కలగాలని కూడా కోరుకుంటున్నాను. కేఏ పాల్ గారు కూడా చెప్పారు 175 వస్తాయని. ఆయనకి ఈయనకి పెద్దగా నాకు తెలిసి తేడా తక్కువ వస్తే 125గా. మరి ఆ తర్వాత వడ్లకు బోనస్ ఏమైందని అడిగితే వ్యవసాయ మంత్రి దురుసుగా మాట్లాడుతూ కొందరు మొరుగుతున్నారంటూ రైతులను కుక్కలతో పోలుస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కొడిమాల్య మండలం పూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బాండ్ పేపర్పై రాసిచ్చి మరీ వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ సన్నాలకు మాత్రమే ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆరోపించారు. మేము వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి 7,500 రూపాయలు ప్రతి పంటకు రైతు బంధిస్తామని చెప్పి ఇవాళ మీరు రైతుల్ని మోసం చేసినారు. ఆ రోజేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చింది. ఇదే భూపాలపల్లిలో బాండ్ పేపర్ మీద రాసిచ్చి 100 రోజుల్లో మీకు మేము బోనస్ ఇస్తాం, 100 రోజుల్లో మీకు రైతు భరోసా ఇస్తాం, 100 రోజుల్లో మీకు రుణమాఫీ చేస్తాం, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం, కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పి నమ్మించి ఇవాళ మోసం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇదే మాట సన్నాలే ఉంటామని మొన్న పార్లమెంట్ ఎలక్షన్ల ముందు చెప్తే అయిపో కదా మీ పని. పొల్లు ఏరినట్టు వడ్లలో మిమ్మల్ని ఏర్పారెద్దురు రైతులను, మీ కాంగ్రెస్ పార్టీని ఏరెద్దురు రైతులు. గా పని ఎందుకు చెప్పాలి? డబ్బలు సీల్ అయిన తర్వాత ఓట్లు డబ్బలు పడి గడ్డకు పడ్డాక సావు కబురు సల్లగా చెప్పినట్టు సన్నాలు మాత్రమే బోనస్ ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పి ఇవాళ మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మంత్రులు కూడా అహంకారంగా మాట్లాడుతున్నారు. అయ్యా రైతు బంధు పడలేదు అంటే ఒక మంత్రి చెప్పుతో కొడతా అంటాడు. అయ్యా వడ్లకు బోనస్ అన్నారు, ఇవాళేమో కొత్తగా సన్నాలకే అని సన్నాయి నొక్కులు నొక్కుతుందని రైతులు అంటే మొరుగుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఎవరు మరుగుతారు? కుక్కలు మరుగుతాయి. అంటే నువ్వు రైతుల్ని కుక్కలతో పోలుస్తున్నావా? రైతుల్ని అవమానపరుస్తున్నావా? రా వచ్చి చూడు. విపక్ష కూటమికి ఓ దశ దిశ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని సిద్ధార్థ్ నగర్లో గురువారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. ఇండియా కూటమి కలగూరు గంపగా తయారైందని దుయ్యబట్టారు. దేశ ప్రజలు ప్రధానిగా మరోసారి నరేంద్ర మోదీకి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని అమిత్ షా పేర్కొన్నారు. अरे हो गया भैया, या तो यहां जाओ फिर, ठीक है? अब जिंदाबादी है, चिंता मत करो, बरोबर है? बोलो भारत माता की। महान संत कबीरदास जी, इनकी पावन धरा को भी मैं प्रणाम करता हूं. तमेश्वरनाथ धाम, समय माता मंदिर, महात्मा बुद्ध का टीला, हसेश्वरनाथ महादेव,
ये सभी धर्म स्थानों को प्रणाम करता हूं। भाइयों बहनों, बखीरा में पीतल के बर्तन సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో గురువారం గోదావరికని శ్రామిక భవన్లో పర్స సత్యనారాయణ 9వ వర్ధంతి సభ నిర్వహించారు. బ్రాంచ్ కార్యదర్శి మొండే శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి గని కార్మిక ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పర్స అని కొనియాడారు. మేదరి సారయ్య, వేల్పుల కుమారస్వామి, ఆరేపల్లి రాజమౌళి, ఆసిరి మహేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. పరస సత్యనారాయణ గారు దాదాపు 19 సంవత్సరాల వయసులోనే సింగరేణిలో బర్లీ ఫిట్లో అపాయింట్ అయి ఆయిల్ ఇష్యూర్ అంటే అప్పుడు కందినీలు దీపాలతోటి ఈ బొగ్గు సంస్థ సింగరేణి సంస్థ నడుస్తూ ఉండే. అందులో కరెక్ట్గా ఆయిల్ ఇష్యూర్గా పనిచేసిండు. దాదాపు అనేక సంవత్సరాలు శేషగిరిరావు గారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థగా నిలబడాలని చెప్పి అనేక నిర్బంధాలు ఉన్నప్పటికీ, అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ రోజులలో యూనియన్ నిర్మించాలంటే చాలా గొప్ప విషయం. అంత పెద్ద నాయకుడు పరస సత్యనారాయణ గారు ఆ రోజు కరపత్రం వేయాలన్నా, లేదనుకుంటే ఏదన్నా మేనేజ్మెంట్కు కార్మికుల సమస్యల మీద వినతి పత్రం ఇవ్వాలన్నా రహస్యంగా రాసి కార్మికులతోటే స్వయంగా ఇప్పించి యూనియన్గా అంతర్గతంగా యూనియన్ నిర్మాణం చేసిన మొట్టమొదటి సింగరేణి కార్మిక నాయకుడు. ఆయనకు ఈరోజు 9వ వర్ధంతి అంటే 2015లో అతను తన కూతురు వద్ద చనిపోవడం జరిగింది. కొత్తగూడెంలోనే అంత్యక్రియలు కూడా జరిగినాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై మరోసారి భూబాధితులు సంచలన ఆరోపణలు చేశారు. తమకు చెందిన 33 గుంటల భూమిని ఆయన భూమిలో కలుపుకొని భయభ్రాంతులకు గురిచేశారని వారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో తెలిపారు. కోర్టు ఆర్డర్ ఉన్నా పట్టించుకోలేదని చెప్పారు. పోలీసులు ముందే చంపేస్తామని మల్లారెడ్డి బెదిరించారని తెలిపారు. 2012లో కొనుగోలు చేసి మేము పొజిషన్ తీసుకొని ఒక ఫినిషింగ్ బై చేసాం. మా పార్టీషన్లా మేము చేసాం. 2016 దాకా మల్లారెడ్డి గారు ఆ ల్యాండ్లో రాలేదు. ఎందుకంటే ఆయనే క్లారిటీగా చెప్పడం జరిగింది అనాలి. మేము మల్లారెడ్డి గారి మీద ఒకసారి డిస్టర్బ్ చేస్తే మేము చెప్పినాం, మీ పేపర్ మా పేపర్ కూర్చుందామన్నాడు. వాళ్ళు ఇంటికి వెళ్ళని చెప్పినాం. వచ్చాం 2016లో ఆయన టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత మా పార్టీషన్ ఏదైతే ఉన్నదో పార్టీషన్ డిస్మటల్ చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ట్రేస్ పాస్ కింద కేసు పెట్టడం జరిగింది. అప్పుడు సంబంధించినటువంటి రంగారెడ్డి సిఐ కానీ కోటేశ్వరరావు ఎస్ఐ కానీ మేము పోయి మా యొక్క డాక్యుమెంట్ సమర్పిస్తే మీరు కోర్టుకు పోండి అన్నాడు. మరి కోర్టు నుంచి తీసుకొచ్చినవయ్యా, నాట్ టు ఇంటర్ఫేర్ విత్ ఇన్ ది మల్లారెడ్డి ఫ్యామిలీ. 10 మంది ఎవరైతే మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి వాళ్ళ వైఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 10 మంది డాక్యుమెంట్ మీద మేము కోర్టు నుంచి ఆర్డర్ నాట్ టు ఇంటర్ఫేర్ అని చెప్పి ఒక ఆర్డర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చిల్లగుంపు గ్రామంలో కొయ్యల సత్యబాబు అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడనే సమాచారంతో దమ్మపేట పోలీసులు అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. 2 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి దమ్మపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 2 నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మొగం చాటేస్తున్నారని బాధిత మహిళలు తెలిపారు. తమకు న్యాయం చేయాలని బూర్గంపాడు ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నో రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు కోరుతున్నారు. అన్న ఇప్పి అని నేను బతిలాడినా. సరే కొన్ని పైసలు అయితే ఖర్చు అయితే అని అంటే, సరే అన్న ఎంత నేను పెట్టుకుంటే సరే ఇప్పి అని అనగానే వారం తర్వాత రాత్రిగా నేను ఫోన్ చేస్తాను. నాకు ఫోన్ చేస్తే నేను ఇచ్చిన ఏమేమి ఆధార్ కార్డు తీసుకొని పాన్ కార్డు ఏం పడతామంటే పట్టుకొని వచ్చినాక 30,000 కట్టించుకున్నాడు. మీకు ఆన్లైన్ 10,000 కట్టించుకున్నాడు. ఇక మీకు ఇంకా కూర్చొని మిగతా
ఇచ్చి ఇగో పలానా ఇల్లు 4 ఇల్లు చూపెట్టాడు. ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి, ఇంకా పేదవాళ్ళు ఎవరున్నా ఇద్దాం అని అంటే, సరే అన్నయ్య నేను మా అమ్మ వాళ్ళకి వెళ్ళొస్తా అని చెప్పేసి ఎవరారు వెళ్ళాను. మా తమ్ముడు దగ్గరికి పోయి 2 రోజులు ఉన్నాక ఏంటక్క హోటల్ వదిలిపెట్టి 2 రోజులు ఉన్నదని అంటే, తమ్ముడు ఇట్లా డబుల్ బెడ్రూమ్ రబ్బర్ ఎక్కిస్తాను అన్నాడు. సార్ అందరూ పరిచయం చేసిండు అని అంటే, అవును అక్క మాకు కూడా అంటే చెప్పక్క అని అంటే, రబ్బర్ని ఆల్రెడీ చెప్పింది అన్న పేదల కోసమేనంట అంటే, కాలి పారాడు కింద ఊళ్ళో వెళ్ళిపోతాయి అన్నక్క నా గురించి అంటే, మా తమ్ముడు కూడా మా ఊరు ఇంకొక అతను కూడా కట్టాడండి. ఒక ఆయన 1,00,000 రూపాయలు, మా తమ్ముడు 1,00,000 రూపాయలు కట్టాడు, ఇంకొక ఆయన 1,70,000 కట్టాడు. క్యాష్ ఇచ్చిండు, ఫోన్ పే చేశాడు. చేసి ఎరసీన్ అనే వ్యక్తి ఇంకో వాళ్ళ 4 నెంబర్ ఇది 25 అని ఎరసీన్ అన్న ఇల్లు చూపెట్టాడు. చూపెట్టినాక అమౌంట్ అంతా కట్టేసింది. కట్టినాక మరి ఇప్పుడు పట్టాలు వచ్చినాక రావాలి, ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా సపోర్ట్ చేయొద్దు, మీరు ఎవ్వరు కూడా చెప్పొద్దు, చెప్తే అంత పుకారు అయిపోతుంది, రావాలి ఎరసీన్ మాకు అన్నాడు. రగ్గన్ అన్నది చెల్లా నేనున్నా కదా నీకేం భయం లేదని అన్నాడండి. అనబట్టి నేను అన్ని కలిసి కట్టుకున్నాక ఇక పార్టీలు అయిపోయినాక నీకు పట్టాలు వస్తాయి, మాకు ఇంకెవరు పట్టాలు రాలేదు అని ఎరసీను రగ్గన్ ఇద్దరు ఆ మాట చెప్పబట్టి మా వాళ్ళు కూడా నాతో పాటు వాళ్ళు కట్టిరు, వాళ్ళు నమ్మిరు, నేను నమ్మినండి. తీరా అన్నయ్య ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి ఏంటి మా పరిస్థితి, మరి ఇంకా రావట్లేదు, మరి పట్టాలు ఇస్తాను ఇవ్వలేదు ఏంటని అంటే, లేదు చెల్లా అవి గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి ఇలా రావు, ఇప్పుడు డబ్బులు ఇస్తానని అనబట్టి 6 నెలల నుంచి అదే మాట అంటే, మా తమ్ముడు కోపం వచ్చేసి మా మీద కంప్లైంట్ ఇచ్చారండి. అది మంచిగా వచ్చిన మా మీద కంప్లైంట్ ఇచ్చినాక మాకు రబ్బన్న వ్యక్తి ఎవరో మాకు తెలియదు, నువ్వు చేపట్టి మేము కట్టినామని చెప్పేసి మా మీద రిపోర్ట్ చేసి మమ్మల్ని కొట్టడం జరిగింది. డబ్బులు మేము ఆన్లైన్లో చేయమంటే ఆన్లైన్లో కట్టి ఆన్లైన్కి ప్రతి ఆయన చిన్న ఫోన్ కట్టుకున్నారు కాబట్టి అందరికీ మాకు నెంబర్ ఇచ్చేసి ఫోన్పే చేయించారు. కొన్ని పైసలు ఫోన్పే చేయించుకున్నాడు, కొన్ని పైసలు క్యాష్ తీసుకున్నాడు ఏటీఎం నుంచి. ఇక్కడ సార్ పార్టీలోనే కొన్ని పైసలు తీసుకున్నాడు. తీరా ఇవన్నీ కాదు చెప్పేసి నువ్వు నీ అవసరాన్ని నన్ను అడ్డు పెట్టుకున్నావు అనేసి నన్ను గోపరించి నన్ను దబాయిస్తున్నాడు. నేను మహిళ మండలిని కలుసుకొని నాకు న్యాయం చేయాలని. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.